శతశృంగ పర్వతం మీద పాండురాజు గారు, కుంతీదేవి, మాద్రి వీళ్ళు ఉండగా ఒకరోజు 1000 మంది మహర్షులు భూమి కానకుండా ఉత్తరం దిక్కుగా వేగంగా పైకి ఎగురుతున్నారు. అప్పుడు వాళ్ళు కూడా పాండురాజు కూడా వెళ్తాడు. వాళ్ళు ఈ పాండురాజు గారు వెనకాల రావడం చూసి, "నువ్వు ఆగిపో, నువ్వు రాలేవు" అంటారు. "మహర్షులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, "ఈ శతశృంగ పర్వతానికి 20 మైళ్ళ దూరంలో మేరు పర్వత శిఖరం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య నాడు బ్రహ్మగారు ఒక మహాసభ పెడతారు. అక్కడికి యోగులు, దేవతలు, ఋషులు అందరూ వస్తారు. భూలోక కాలమానం ప్రకారం బ్రహ్మగారు 4:30 గంటల సేపు మాకు దర్శనం ఇస్తారు. అప్పుడు మేము వేద మంత్రాలతో బ్రహ్మగారిని ప స్తు స్తుతిస్తాము. అప్పుడు మేము బ్రహ్మగారి అనుగ్రహంతో మళ్ళీ మా ఋషి ఆశ్రమాలకు వెళ్ళిపోతాము" అని చెప్పారు. మరి నేను ఎందుకు రాలేను అని అడిగారు పాండురాజు గారు. "నీకు ఇంకా ఈ భూమి మీద కొన్ని కర్మయోగాలు ఉన్నాయి. అవి పుత్రుల వల్లనే తీరతాయి. నీకు 3 కొడుకులు పుడతారు" అని చెప్పి ఆ మహర్షులు వెళ్ళిపోతారు.